శుభములు కలుగు నీకు. నువ్వు ఎంత గొప్పగా బతుకుతావో నేను చూస్తాను. ఏంటి రాజారావు గారు, అప్పుడే మాటలైపోయాయా? నేను వచ్చే వరకు ఆగుంటే ఇంకో 5 లక్షలు తగ్గించేవాడిని కదా. ఇంకా బ్రతిలాడితే ఇంకో 1 లక్ష, మొత్తం 6 లక్షలు తగ్గించేవాడిని అయ్యా. నువ్వెలా తగ్గిస్తావయ్యా? అదేంటి, ఈ పొలం మీద నాకు హక్కు ఉంది కాబట్టి. చెప్పు తెగుద్ది. మర్యాదగా ఇక్కడి నుంచి పో. అప్పుడు కొట్టి ఇప్పుడు కొడతానంటే ఊరుకుంటావా? ఈసారి దెబ్బ నేనే కొడతాను కృష్ణ తులసి. చూడు, మేం చాలా అర్జెంట్లో ఉన్నాం. అవతల కళ్యాణికి ఆపరేషన్ ఆగిపోయింది. ఇప్పుడు గొడవ చేయొద్దు. ఇప్పుడు గొడవ చేయడం ఏంటి? అసలు గొడవ మొదలైందే నీ వల్ల. నువ్వు ఇలా భూమి మీద పడ్డావో లేదో మా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అసలు నీ పుట్టకే ఒక పెద్ద శాపం. శేఖర్, మాటలు సరిగ్గా రాని. పేరు పెట్టి పిలిచినంత మాత్రాన, కళ్ళు పెద్దవి చేసి అరిచినంత మాత్రాన నేను నీ భర్తను కాకుండా పోను. ఏమయ్యా శేఖరు, నీకు అసలు బుద్ధి ఉందా? ఎప్పుడో వీళ్ళను వదిలేసి 2వ పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు కష్టాల్లో ఉండగా వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడతావా? మా లావాదేవీలో నువ్వు తలదోర్చుకో, వెళ్ళిపో. అలాగే వెళ్తానులేండి. రేపు కోర్టులో కలుద్దాం. కోర్టు ఏంటి? వాడు పిచ్చోడండి, మంచి మానవత్వం లేని మూర్ఖుడు. వాడి మాటలు పట్టించుకోకండి. సరేలే, పట్టించుకోకండి. కానీ ఈ అమ్మకం చెల్లదు అని కోర్టులో కేసు వేస్తే కోర్టు పట్టించుకుంటుంది. అక్కడ సమాధానం చెప్పండి. ఎందుకు చెల్లదయ్యా? ఎందుకంటే నేను సంతకం పెట్టాలి కాబట్టి. నీ సంతకం ఏమీ అక్కర్లేదు. ఇది నేను కష్టపడి కొనుక్కున్న పొలం. అయినా మమ్మల్ని వదిలేసిన వాడివి మళ్ళీ సిగ్గు లేకుండా హక్కుందని ఎలా వస్తావు? హక్కు ఉంది కృష్ణ తులసి. నువ్వు నేను విడిపోయాం, కానీ అఫీషియల్గా విడాకులు తీసుకోలేదు కదా. అంటే కోర్టు దృష్టిలో మనిద్దరం భార్యాభర్తలమే. అంటే నీ ఆస్తి మీద నాకు హక్కు ఉంది. నేను సంతకం చేయకపోతే ఈ పొలం అమ్మడానికి లేదు. రేయ్, నోటికొచ్చినట్టు వాగావంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వసలు మనిషివా పశువా? నీ కోపంతో నన్ను భయపెట్టలేవు కృష్ణ తులసి. నేను అభ్యంతరం పెడితే కోర్టు వింటుంది. అయితే భార్య ఉండగా 2వ పెళ్లి చేసుకున్నాడని మేము కూడా నీ మీద కేసు పెడతాం. పెట్టుకోండి. నాకు వేరే పనులేమి లేవు. రోజు రమ్మన్నా కోర్టుకు వస్తాను. కానీ మీరు పొలం అమ్మడం మానేసి రోజు కోర్టుకు రాగలరా? ఏంటి కృష్ణమ్మా, మీరిద్దరూ విడాకులు తీసుకోలేదా? ఈ మనిషి మీద మనసే విరిగిపోయిందండి. ఇంక విడాకులు అవసరం రాలేదు. అది సరేనమ్మా,
ఇలాంటి ఎదవతో కాపురం చేయడం ఇష్టం లేకుండా దూరంగా ఉంటున్నావు. కానీ కోర్టుకి కొన్ని పద్ధతులుంటాయి కదా. అంటే వీడన్న మాటల గురించి భయపడుతున్నారా? భయమని కాదమ్మా, సివిల్ కేసుల గురించి బాగా తెలిసిన వాణ్ణి. ఇలాంటివి తొందరగా తెగవు. డబ్బిచ్చి మరీ కోర్టుల చుట్టూ తిరగలేం కదా. అది కాదు బాబాయ్ గారు, అవసరమైతే పెద్ద లాయర్తో నేను మాట్లాడతాను. వద్దమ్మా వారాహి, ఎంత పెద్ద లాయర్ అయినా రూల్ అంటే రూలే. ఈ శేఖర్ ఒప్పుకునేంత వరకు మీరు ఈ పొలాన్ని అమ్మలేరు. వీడిని ఒప్పించండి, అప్పుడు కొంటాను. ఏమనుకోకండి. నా డబ్బు ఆగమ్మా. బాబాయ్ గారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నాన్న, అబ్బా, ఒక ఆడపిల్ల నాన్న అని పిలిస్తే ఇంత భయంకరంగా ఉంటుందా? అలా పిలవకుండా మాట్లాడు. నీకు మా మీద కోపం ద్వేషం ఉండొచ్చు, కానీ అవతల ఒక ఆడపిల్ల జీవితం, నీ రక్తమే అది. ఇన్నాళ్ళు మాకు అండగా ఆసరగా లేకుండా పోయావు, పర్వాలేదు. కానీ ఇప్పుడొచ్చి ఇలా అడ్డం పడ్డం కరెక్ట్ కాదు నాన్న. పోనీ ఒక 5 లక్షలు తీసుకో. నాకు ఏ డబ్బు అక్కర్లేదు. అయితే పొలం అమ్మకానికి ఒప్పుకున్నానని సంతకం పెట్టు ప్లీజ్. అబ్బా, అసలు పొలమే అమ్మనివ్వనంటుంటే నా చేత సంతకం పెట్టించాలని చూస్తున్నావా? ఈ ఐడియాలో నా దగ్గర పనిచేయవు. అలా అనొద్దు. ఆపరేషన్ జరగకపోతే కళ్యాణి చాలా పోగొట్టుకుంటుంది. ఒక్కసారి ఆలోచించు. పొద్దు వారాహి, అది రాయి. దాన్ని కరిగించాలని చూడకు. ఇలా అడ్డుపడతాడని ఊహించి ఉంటే ఆ రోజే వీడి ప్రాణం తీసేసుండేదాన్ని. రాజారావు గారు, ఇదిగోండి మీ డబ్బు. అమ్మా ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగు. నాన్న ప్లీజ్ నాన్న, మీరిలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకు ఇంకా బతిమలాడతావు? మీ అమ్మ నా కాళ్ళు పట్టుకోవడం మానేసి పౌరుషానికి పోతుంది కదా. పండి పండి, మీ చావు మీరు చావండి. ఇదిగోండి. నన్ను క్షమించమ్మా. పర్వాలేదండి, మా గురించి మిమ్మల్ని ఇబ్బంది పడమని అడగలేను. రావారాహి. ఇదిగో అమ్మా కాగితాలు.